ఆరోగ్యశ్రీ పథకం మీద అలాగే తర్వాత మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కార్డ్స్ మీద తర్వాత జనవరి 1 నుంచి జరగబోతున్న జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 మీద చాలా డీటెయిల్డ్గా ఆల్రెడీ తమరు చెప్పారు సార్. జస్ట్ 2-3 పాయింట్స్ కొంచెం స్ట్రెస్ చేయడానికి, ఈ అర్బన్ ఏరియాలో వైజాగ్ అలాగే విజయవాడ, గుంటూరు అలాంటి పెద్ద నగరాలకి చాలా ఎక్కువ వార్డ్స్ ఉన్నాయి సార్. అందుకని ఆ వార్డ్స్ వరకు, ఈ పర్టికులర్ మేజర్ కార్పొరేషన్స్ వరకు కలెక్టర్స్కి డిస్క్రిషన్ ఇస్తూ వెన్స్డే అండ్ థర్స్డే కూడా, ఎందుకంటే ఒక్కొక్క వారం యావరేజ్గా వైజాగ్లో అయితే కనుక 22 ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 గురించి సార్, ఒక్కొక్క వారం మనం 22 వార్డ్స్లో ఒకేసారి జరగాల్సిన పరిస్థితి వస్తుంది సార్ వైజాగ్ లాంటి పెద్ద నగరాల్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ 560 వార్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాంటప్పుడు కలెక్టర్స్కి డిస్క్రిషన్ ఇస్తున్నాము. వాళ్ళు ప్లానింగ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ని అవైలబిలిటీని బట్టి డాక్టర్ల కొరత లేకుండా. అవును సార్, ఎందుకంటే వాళ్ళందరినీ ఒకేసారి కనుక తీస్తే కనుక గవర్నమెంట్ హాస్పిటల్స్లో, నెట్వర్క్ హాస్పిటల్స్లోనూ సర్వీసెస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కలెక్టర్స్కి డిస్క్రిషన్ ఇస్తూ ప్రాపర్గా ప్లానింగ్ చేసి అక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడా కూడా కామన్ ప్రజలకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా ఆర్గనైజ్ చేయమనేది కలెక్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్. సో అదొకసారి మళ్ళీ కలెక్టర్స్ అందరి నోటీసులో పెట్టడం జరుగుతోంది. తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులకి రిక్వెస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం దిశ యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మహిళా పోలీసులు చాలా ఎక్స్టెన్సివ్గా ఆల్మోస్ట్ 1 కోటి వరకు డౌన్లోడ్స్ జరిగినాయి సార్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 1,23,00,000 అదే సార్, 1 కోటి పైన 23 లక్షల దాకా జరిగినాయి కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ కొంత ఎక్స్పీరియన్స్ ఉంది డౌన్లోడ్ చేయడం. అది ఏఎన్ఎంస్కి, సిహెచ్ఓలకి చాలా డీటెయిల్డ్గా ట్రైనింగ్ అది ఆర్గనైజ్ చేశాము 8 సెషన్స్లో. బట్ ఏమైనప్పటికి కూడా మహిళా పోలీసులకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఓన్లీ దిశ యాప్ మా రెస్పాన్సిబిలిటీ అని కాకోకుండా ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయడంలో కూడా అందరూ కలిసి కొంచెం ఫెసిలిటేట్ చేయమనేది కొంచెం ఈ మహిళా పోలీసులకి త్రూ ఎస్పీస్ ఇన్స్ట్రక్షన్స్ వెళితే గనక ఒక మంచి కోఆర్డినేషన్తో అందరూ కలిసి ప్రతి ఒక్క కుటుంబంలో అట్లీస్ట్ ఒక ఫోన్లో అన్న ఆరోగ్యశ్రీ యాప్, దిశ యాప్ గనక ఉంటే ప్రజలకి చాలా ఉపయోగం. అట్లీస్ట్ ఆరోగ్యశ్రీలో ఏ హాస్పిటలు, ఏ స్పెషాలిటీ ఎంత దూరంలో ఉంది, ఎలా వెళ్ళాలి, ఇంక్లూడింగ్ గూగుల్ మ్యాప్ కూడా మనం లింక్ చేసి ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఆరోగ్యమిత్ర ఎవరున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, జస్ట్ అక్కడ యాప్లో మనం ఆరోగ్యమిత్ర దగ్గర జస్ట్ ఫోన్ క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా ఆరోగ్యమిత్రతో కాంటాక్ట్ చేసి ఆ పర్టికులర్ స్పెషాలిటీ డాక్టర్ అందుబాటులో ఉన్నారా లేదా, ఏ రోజు వస్తే బాగుంటుంది, అంటే బేసిక్ ఎలెక్టివ్ అయితే కనుక, ఎమర్జెన్సీ అయితే అలాగూ వెళ్ళిపోతారు సార్, బట్ ఎలెక్టివ్ అయితే కనుక జస్ట్ 1 or 2 days కంఫర్ట్ చూసుకుని వెళ్ళడానికి ఇవన్నీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యశ్రీ యాప్ కొంతమంది ఏంటంటే ఫోన్లు ఇవ్వడానికి కొంత రిలక్టెన్స్ ఉంది సార్. అది వాళ్ళకి కొంచెం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఓన్లీ దిశ యాప్, ఆరోగ్యశ్రీ యాప్ మీ కుటుంబానికి ఉపయోగపడుతుందని వాళ్ళతోనే చేయించాను. అదే వాళ్ళతోనే, అంటే మనం ఏదో తీసుకుని మనం ఏదో దాన్ని చేస్తున్నామని కాకుండా వాళ్ళు రేపు దాన్ని వాడగలరు. ఎస్ సార్. సో దాని తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్లో ఆ పర్టికులర్ ఫ్యామిలీ ఏదో ఒక మెంబర్ ద్వారా లాగిన్ కూడా చేయించడానికి ఏర్పాటు చేస్తే గనక, ఒకసారి లాగిన్ అయితే గనక ఆ రిజిస్ట్రేషన్ అయిపోతే గనక ఆ పర్టికులర్ ఫ్యామిలీకి సంబంధించిన ఏ డేటా అయినా తర్వాత వాళ్ళు అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ కూడా ఫ్యూచర్లో మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ ఐటమ్ కింద ఓన్లీ డౌన్లోడ్ చేసి వచ్చేయడమే కాకుండా ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఏదో ఒక మెంబర్ని రిజిస్ట్రేషన్ కూడా చేయగలిగితే గనక వాళ్ళకి అవేర్నెస్ బిల్డప్ అవుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఆ యాప్ కాన్ఫిడెంట్గా నావిగేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత థర్డ్ పాయింట్ సార్, మన ఈకేవైసీ ఒకటి చేస్తున్నాము. ఎందుకంటే మన టీం వెళ్ళారు, వాళ్ళకి ఆరోగ్యశ్రీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. ఇవన్నీ మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయడం జరిగింది సార్. జనరల్గా వివిధ ప్రోగ్రామ్స్లో మన విలేజ్ వాలంటీర్సు, వార్డు వాలంటీర్సు ఈకేవైసీ చేయడం, వాళ్ళ దగ్గర బయోమెట్రిక్స్ సంబంధించిన మనం ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా
ఈ కేవైసీ చేస్తానికి మనకు అక్కడ ఈ టీంతో పాటు విలేజ్ వాలంటీర్ కూడా కంపల్సరీగా వెళ్ళేటట్టు ఆర్గనైజ్ చేయమని విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్, అలాగే సిడిఎంఏ గారు కూడా నిన్న ఒక చాలా అందరితో కమిషనర్స్ అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సార్. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ కూడా విలేజ్ వాలంటీర్స్ అందరినీ కూడా ఈ టీంతో వెళ్ళి ఈ కేవైసీ చేయడంలో ఫెసిలిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. డెఫినెట్లీ కలెక్టర్స్ లీడర్షిప్ చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్లీ కలెక్టర్స్తో రెగ్యులర్గా టచ్లో ఉన్నాం సార్ ఈ అన్ని కార్యక్రమాల మీద. సో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ కూడా రీచ్ అవ్వడం, అంటే 2 ఏజెన్సీస్ చాలా బాగా చేస్తున్నాయి. ఒక ఏజెన్సీ కొంచెం డిలే అవుతోంది, బట్ వాళ్ళకి ఢిల్లీ నుంచి మనం ఎయిర్ కార్గోలో తీసుకొచ్చి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్. సో అది కొంచెం ప్రాపర్గా మానిటర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.